గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను మెంతి కూర టమాటా పెసరపప్పు పొడి పప్పు చేస్తున్నా. అంటే పల్సటి పప్పు కాదు. అలా ఈ ఆయిల్ వేడైంది. నా స్పూన్తో ఒక 3 స్పూన్లు ఉంటుంది. ఇప్పుడు ఆవాలు, తర్వాత జీలకర్ర, ఒక్క 2-3 మెంతులు, కొంచెం మినప్పప్పు, ఇంకొంచెం పసుపు. ఇవన్నీ ఒక్కసారి మంచి ఒక్క నిమిషం ఫ్రై కానివ్వండి. ఫ్రై అయినాయి కదా. మిరపకాయలు, దీంట్లో నేను కారం వేయను. కావలసిన కారం మొత్తం మిరపకాయల నుండే రావాలా. ఇది ఒక్క 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై చేద్దాం. అది ఈ పైన లేయర్ ఉంటుంది కదా, ఇది ఇట్లా ముడత ముడత కావాలా. అప్పుడు ఫ్రై అయినట్టు లెక్క. మిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఇవి ఒక పెద్దవి 2 ఉన్నాయి. ఉల్లిగడ్డలు కొంచెం సన్నం కట్ చేసుకొని వేస్తున్నా. కొత్తిమీర, కల్లెమాకు, ఇవి 2 ఉన్నాయి. దీంట్లో కొత్తిమీర వేస్తున్నా, కల్లెమాకు వేసేసిన. 2 ఒకటేసారి వేసేసిన, ఏం కాదు. ఇప్పుడు మంచిగా ఫ్రై చేయాలా మీది ఉల్లిగడ్డ. ఇది ఒక 10 నిమిషాలు ఈజీగా పడుతుంది ఫ్రై కావడానికి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. అంటే దీని దగ్గరనే ఉంటే హై ఫ్లేమ్లో పెట్టినా ఏం కాదు. కానీ ఇది పెట్టి వేరే పని చేసుకుంటుంటే మాత్రం మంట కొంచెం తగ్గించి పెట్టండి. ఉల్లిగడ్డ మగ్గినా సరే, అంటే ఇప్పుడే సాల్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడే వేయట్లేదు. ఎందుకంటే మళ్ళీ పెసరపప్పు ఉడకదు తొందరగా సాల్ట్ వేస్తే. కాబట్టి నేను లాస్ట్లో వేస్తే సాల్ట్. మీకు అట్లా ఇప్పుడే సాల్ట్ వేసే అలవాటు ఉంటే వేసుకోండి. ఇది ఒక 5 మినిట్స్ కంటే ఎక్కువే పడుతుంది. కాబట్టి నేను ఇవాళ టైం కూడా చూసి చెప్తాను ఎంతసేపు అట్లా ఫ్రై అయిందో. 5-6 ఎల్లిపాయలు జస్ట్ ఇట్లా నలగొట్టేసిన అంతే. మీకు వీలైతే ఒలుసుకోండి, నేనైతే ఒలవలే, పొట్టుతోనే వేసేసిన. టైం లేదు ఇప్పుడు ఒలుసుకుంటా కూర్చుంటే లేట్ అయిపోతుందని ఇట్లానే వేసేసిన. మెంతి కూర మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కదా. ఒక మంచిగా క్లీన్ చేసి ఒక 2-3 టైమ్స్ కడిగిన. ఇప్పుడు కొంచెం వాటర్తో ఇట్లా వాటర్లోంచి తీసేసినా ఏం కాదు. అంటే ఫ్రై కూరలు చేసేటప్పుడు వాటర్తోనే వేయద్దు. దీనికి వాటర్లోంచి తీసేసినా ఏం కాదు. ఇది ఒక 2 కట్టలు ఉంది మెంతి కూర. చిన్న కట్టలే, మరీ పెద్దగా ఏం లేదు. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై చేయాలి. ఉల్లిగడ్డ ఫ్రై కావడానికి మినిమం 5 మినిట్స్ పట్టింది. ఇప్పుడు ఈ మెంతి కూర ఫ్రై కావడానికి ఇంకొక 10 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే మెంతి కూర మంచిగా ఫ్రై చేయలేమనుకోండి, అంత పప్పు అంతా చేదు వస్తుంది. కాబట్టి మంచిగా ఫ్రై కావాలా. అంటే ఇట్లా ఆయిల్ పైన తేలుతుంది, అప్పటి వరకు ఫ్రై చేయాలి. అది ఒక 10 నిమిషాలు ఈజీగా పడుతుంది. ఇట్లా మధ్యలో కలుపులు అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే అడుగంటింది అనుకోండి, అప్పుడు మొత్తం మాడి వస్తుంది. కాబట్టి మంచిగా కలపాలి. ఇంకా చాలా టైం పడుతుంది. పచ్చిగానే ఉంది ఇంకా మెంతి కూర. ఒక 2-3 నిమిషాలు అయింది అంతే, అంతకు మించి కాలే. అంటే నాకు 10 నిమిషాలు గ్యారంటీ పడుతుంది మెంతి కూర ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు మొత్తం మీద ఒక 5 మినిట్స్ అయింది. చూడండి ఇంత ఫ్రై అయింది, కానీ ఇంకా ఫ్రై అవ్వాలా. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతున్నా, అయినా కూడా అడుగంటుతుంది. అందుకే అన్న దీన్ని చూసుకుంటూ ఉండాలా, లేకపోతే అడుగంటిపోతుందని. అడుగంటుతుంది అంటే మాడుతుంది అని అర్థం. చూడండి ఇంకొక 5 మినిట్స్, అంటే మొత్తం మీద 10 నిమిషాలు అయింది. 10 నిమిషాలకు ఇంత మట్టుకు ఫ్రై అయింది, సరిపోతుంది ఇంత. ఇప్పుడు టమాటాలు వేస్తున్నా. ఇవి ఒక చిన్న ఉండే టమాటాలు, ఒక 5-6 టమాటాలు ఉంటాయి. వాటిని కొంచెం పెద్దగానే, మరీ సన్నగా ఏం కట్ చేయలే, దీంట్లో ఉడికిపోతాయి కాబట్టి. ఒక్కొక్క దాంట్లో 4 ముక్కల్లాగా కట్ చేసుకొని వేసేసిన. ఇప్పుడు మంచిగా కలిపేసి ఒకసారి ఇట్లా కరెక్ట్గా మూత, అంటే ఎయిర్ పోకుండా ఉండే మూత పెట్టండి. అది ఈ పప్పు కొంచెం చేసుకోవడానికి టైం పడుతుంది పల్చడి పప్పు కంటే, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు ఎందుకో ఇట్లా పొడి పప్పులు బాగా ఇష్టం. ముందు పొడి పప్పులు అంటే ఇష్టమే ఉండకపోతుండే, ఇప్పుడేమో ఇంత ఇష్టం అయిపోయింది. రామ కరెక్ట్గా ఉన్న మూత పెట్టినా ఇవ్వండి. అప్పుడు టమాటా మంచిగా అప్పుడప్పుడు తీసుకుంటూ కలపాలా, లేకపోతే అది ఏం చేస్తుందని అనేది మనకు అర్థం కాదని. నాకు పెళ్ళికి ముందు అస్సలు పొడిపప్పులు పోకపోతుండే. మా అమ్మ పొడిపప్పు చేస్తే నేను తిన అనుకుంటా, ఇంకా వేరే ఏదైనా కూర చేస్తే అది తింటుంటుంది. అప్పుడు ఎందుకో ఇవి నచ్చకపోతుండే. ఇప్పుడు నా కొడుకు పుట్టిన తర్వాత వాడికి పొడిపప్పులు నచ్చాయి. కాబట్టి నేను ఇవి ఎక్కువ చేయను.
చేయకపోయేసరికి ఇవి ఇష్టమైపోయినాయి నాకు. ఇప్పుడు పలసటి పప్పులు ఇష్టమైతలేవు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఏది మనకి ఎక్కువ దొరికినా, ఏది అతిగా ఉన్నా నచ్చదు అన్నట్టు. ఏదైనా లిమిట్గా ఉంటేనే నచ్చుతుంది అని అర్థమైంది అనుభవం మీద. కరెక్టే కదా. ఇప్పుడు ఇది పప్పు ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు తిందామా అన్నట్టుంది. ముందైతే అస్సలు ఒకపోతే మా అమ్మ తిడుతుండే, ఏది పోదు, ఏది చేస్తే అది తినమని. ఇప్పుడు సేమ్ ఉన్నాడు నా కొడుకు అట్లనే. ఆడు కూడా ఏది తినడు. యదా మాత తదా పుత్ర అంటారు. అందుకే మళ్ళీ మంచిగా పెట్టి మంచిగా ఫ్రై అవ్వనియండి. ఇప్పుడు చూస్తా ఎంతవరకు ఫ్రై అయిందని. ఓకే, టమాటా కొంచెం ఫ్రై అయింది కదా, ఇగో స్కిన్ సపరేట్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ మనం పప్పు వేసిన తర్వాత మళ్ళీ ఉడుకుతుంది కదా, అందుకని ఇంకా సరిపోతుంది. ఇప్పుడు పెసరపప్పు ఇది ఒక 2 సార్లు కడిగి ఒక 1 అవర్ నానబెట్టిన 100 గ్రామ్స్ ఉంది వెయిట్ వైజ్గా. ఇప్పుడు ఇది మొత్తం అంటే ఇట్లా వాటర్లోంచి తీసి వేసేసేయచ్చు, అంటే వాటర్ రావద్దు అట్లా ఏం లేదు. ఇది వేసి ఇప్పుడు మొత్తం పప్పు వేసేసిన కదా, ఇది మంచిగా కలుపుతా. అది ఇప్పుడే ఉంది అస్సలు, అంటే టెక్నిక్ అంతా ఇక్కడే ఉంటుంది. మన పప్పుకు టేస్ట్ యాడ్ అవ్వడం అనేది. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసినాం అనుకోండి పప్పుని, ఒక మినిమం ఒక 5-7 మినిట్స్ అట్లా, అంటే ఒక 7 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేయాలి. అప్పుడు మంచిగా అంటే మంచి టేస్ట్ వస్తుంది, ఒక ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడే వాటర్ పోసినాం అనుకోండి పచ్చిగా వస్తుంది పప్పు, ఏం బాగుండదు అట్లా. ఇప్పుడు ఒక మినిమం 7 మినిట్స్ ఫ్రై చేస్తాను నేను. ఇప్పుడు అతుక్కోదిగా, ఎందుకంటే టమాటాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా అంటుకోదు. కానీ మధ్యలో కలపాలా. ఇప్పుడు కూడా మూత పెట్టి కొంచెం సేపు కలపచ్చు, లేకపోతే మూత పెట్టకపోయినా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉడికిస్తలేము మనం, ఫస్ట్ కొంచెం పప్పుని ఫ్రై చేస్తున్నాం కాబట్టి మూత పెట్టకున్నా సరే. నేను మీకు చూపెట్టడానికి మూత ఏం పెడతలేను. అయింది మంచిగా పప్పు ఫ్రై అయింది. ఫ్రై అయినాక ఒకలాంటి మంచి స్మెల్ వస్తుంది కదా, అట్లా స్మెల్ వస్తుంది. ఇప్పుడు టీ గ్లాస్ ఉంటుంది కదా, ఇగో ఇంత చిట్టి గ్లాస్, ఇదిగోండి ఇంతే ఉంది. దీని నిండా వాటర్ పోస్తున్నా. ఇంత వాటర్ సరిపోతుంది, ఎందుకంటే మనం పప్పుని పొడిగా చేస్తాం, పల్సగా చేయం కాబట్టి ఈ మాత్రం వాటర్ సరిపోతాయి. ఇప్పుడు ఒక్కసారి మంచిగా కలిపి మూత పెట్టేసి మంచిగా ఉడకనియండి. ఇది పొంగదు కాబట్టి మూత పెట్టేసిన, చిన్న మంట పెట్టేసిన, ఇంకా మనం వేరే పని చేసుకోవచ్చు. మళ్ళీ ఒక 5 మినిట్స్ అయింది, చూద్దాం అంటే ఎంత ఉడికిందని. ఇట్లా వాటర్ ఎందుకు ఇట్లా అనేస్తా అంటే, దీంట్లోంచి వచ్చిన వాటర్ పైన సైడ్ ఉంటాయి కదా, దాంట్లో విటమిన్స్ మినరల్స్ ఉంటాయి అంట అనే చెప్తాను నేను, ఎందుకంటే నేను సైంటిస్ట్ని కాదు కదా, కాబట్టి ఏదో తెలిసిన విషయం అంతే. కాబట్టి ఆ వాటర్ పారేయకుండా దీంట్లోనే వేసేస్తే ఆ కాస్త విటమిన్స్ మినరల్స్ కూడా మనకు వేస్ట్ అయిపోవని నేను ఆ వాటర్ దాంట్లోనే వేసేస్తా. ఇదిగోండి ఇంకా ఉడకలేదు, పప్పు ఉడకాలి, ఒకసారి చూపిస్తా. ఇదిగోండి ఇంకా కొంచెం ఉడకాల. నాకు ఇట్లా వేడిది అంటే వంట చేసి ఇట్లా వేడి తట్టుకోవడం అలవాటు అయిపోయింది అని నేను అట్లా ముట్టుకున్నా. కొత్తగా వంట స్టార్ట్ చేసేవాళ్ళు అట్లా ముట్టుకోకండి, కాలుతుంది చెయ్యి. ఒక 2-3 మినిట్స్ అయింది కదా, మళ్ళీ ఒకసారి చూస్తున్నా. మాకు కరెంట్ పోయింది, కొంచెం మీకు కనిపిస్తుందో లేదో. ఇంకా కొంచెం టైం పడుతుంది, ఇంకా ఉడకలే. పప్పు ఇట్లా ముడితే ఇట్లా ఇరిగిపోవాలి పాలకు, అప్పుడు ఉడికినట్టు. ఇదిగోండి కొంచెం ఒక 50% అట్లా ఉడికింది, ఇంకొక 50% అట్లా ఉడకాలి. 5 మినిట్స్ అయింది కదా, మళ్ళీ ఒకసారి చూస్తున్నా. చూస్తా ఇంకొక 5 మినిట్స్ అట్లయితే అవుతుంది. ఇప్పుడు చూస్తా, మేబీ ఉడికిపోయి ఉండొచ్చు. ఓకే, పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు ఉప్పు కారం వేస్తా. ఉప్పు ఫస్ట్ నుండి అసలే ఉప్పు వేయలేను, ఇప్పుడే వేస్తున్నా. సరిపోతుంది ఇంత. ధనియాల పొడి నేను మర్చిపోయి కారం అన్నా కదా, కారం వేయను, ఎందుకంటే ఆల్రెడీ మిరపకాయలు వేసేసినా కదా, ఏదో అలవాట్ల పొరపాటు అట్లా వచ్చేసింది నోటికి. ఉప్పు ధనియాల పొడి 2 వేసిన. ఒకసారి మంచిగా కలిపి మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి కొంచెం ఉడకనిస్తా, ఎందుకంటే ఆ సాల్ట్ అనేది పప్పుకు టమాటాలకు వీటన్నిటికీ పట్టుకుంటుంది, లేకపోతే అంత సప్పగా వస్తుంది కదా. మీకు తెలుసు కదా, నాకు సప్పగా అస్సలే పోదు, తింటే ప్రాణం లేచి రావాలి, అట్లా ఉండాలి వంటలు. చప్పగా తింటే జీవితం మీద విరక్తి కలుగుతుంది. సాల్ట్ సరి చూసుకోవచ్చు, పడుతుందా పట్టదా అని, ఎందుకంటే పడితే గినక వేసుకోవచ్చు అని.
కొంచెం చూస్తున్నా. పట్టదు, కరెక్ట్గా ఉంది. ఇంత వేడిలో కూడా చేయబెడతాను, నాకు అట్లా అలవాటు అయిపోయింది ఏందో మరి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నేను చిన్నప్పుడు అది తినా ఇది తినా అంటే మా అమ్మకి ఎంత విసుగు వస్తుండే పాపం. ఇప్పుడు నా కొడుకు అది తినా ఇది తినా అంటే నాకు ఎంత కోపం వస్తుంది, విసుగొస్తుంది. సేమ్ మా అమ్మకు కూడా అట్లనే ఉండొచ్చు కదా. అందుకే అంటారు ఏదైనా మన దాకా వచ్చేదాకా తెలియదు అని. నా కొడుకు కూడా వాడికి పిల్లలు పుట్టినాక వాళ్ళు అది తినా ఇది తినా అంటారు చూడండి, అప్పుడు తెలుస్తుంది బాధ. అప్పుడు చక్కగా అవుతాడు పోరడు. ఇప్పుడు అయిపోయింది కదా, ఇదిగోండి ఎంత సూపర్గా అనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కొంచెం అన్నంలా నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఏమన్నా చారు కూడా వేసుకోవచ్చు, కొంచెం చింతపండు చారన్న, టమాటా చారన్న, చల్ల చారన్న, చల్ల సంబారన్న, అట్లాంటి వాటితో కూడా బాగుంటుంది. ఇవాళ మా కళ్యాణ్ తేజ్కి ఇది తినడని కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాయి. ఇక అది చాలాసార్లు వీడియో తీసిన కదా అని ఇవాళ ఏం వీడియో తీయట్లేదు, అందుకే మీకు చూపిస్తలేను. ఇక అది మళ్ళీ వీడియో తీయాలంటే మళ్ళీ ఇంకొక గంట పడుతుంది టైం. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక హాఫ్ చెక్క లెమన్, హాఫ్ సరిపోతుంది, పెద్దగా ఉందని. కొంచెం చిన్నగా ఉంటే ఒకటి పిండేసేయండి. ఇది హాఫ్ ఇది పెద్దగా ఉందని హాఫ్ పిండుతున్నా. ఓకేనా, ఇవాళ మా వంట ఇది. చూడండి ఎంత బాగుంది, చూడడానికి కాదు తినడానికి కూడా బాగుంటుంది. ఎప్పుడు ఆ పల్సరి పప్పు తిని 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 విసుగొస్తే ఒకసారి ఇది ట్రై చేయండి. ఈ పొడి పప్పులలో కూడా చాలా రకాలు చేసుకోవచ్చు. నిమ్మకాయ పిండేసిన కదా, ఒక్కసారి మంచిగా కలిపేసి మీకు చూపిస్తా. చూడండి, ఎమ్మి ఎమ్మి మెంతి కూర టమాటా పెసరపప్పు రెడీ. ఇవాళ మా వంట ఈ పప్పు ప్లస్ కాలీఫ్లవర్ ఫ్రై, అన్నం. ఓకేనా, బాయ్ అండి, మళ్ళీ రేపు కలుద్దాం.